వెల్కమ్ టు సిఎస్సి కార్నర్. జావాలో మనం స్టార్ ప్రింటింగ్ చూద్దాం. ఏంటి స్టార్ ప్రింటింగ్? ఏంటి స్టార్ ప్యాటర్న్స్ ఏంటి? స్టార్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. స్టార్ 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 అలా మనం ఇలాంటి ప్రింటింగ్స్ అంటే నెస్టెడ్ ఫర్ లూప్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి ఇలాంటి ప్యాటర్న్స్ మనం ప్రింట్ చేయొచ్చు కోడింగ్ ద్వారా. సో జావా టెక్నాలజీని యూజ్ చేసి అవి ఎలా చేస్తారని చూద్దాం. ఒకసారి ఒక చిన్న ప్రోగ్రామ్ మనం ట్రై చేద్దాం. న్యూ తీసుకున్నాను నేను. న్యూలో సంథింగ్ క్లాస్ సిరీస్ అని పేరు పెట్టాను. దానికి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సరే ఇక్కడ మనం ఓకే. నెక్స్ట్ ఇంటీజర్లో సంథింగ్ ఐ కామా జే వాల్యూస్ నేను తీసుకున్నాను. సో ముందు దీన్ని మనం సేవ్ చేద్దాం, ఎందుకు ఇంటర్ప్రిటర్ యాక్టివేట్ అవ్వడం కోసం సేవ్ చేస్తున్నాను. మనం సిరీస్ అని నేమ్ పెట్టాం, సిరీస్ డాట్ జావా. ఆల్రెడీ మనకి సిరీస్ అని నేమ్ ఉంది. ఓకే, సిరీస్ 1 అని పెడతాం, నో ప్రాబ్లం. సిరీస్ 1 డాట్ జావా. సో మనం క్లాస్ నేమ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ, సిరీస్ 1 అని చెప్పేసి. ఓకే, నో ప్రాబ్లం, చేంజ్ చేసాం. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ సంథింగ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, I plus plus. Okay. Well, next ఇందులో ఫర్ j is equal to 1, j is less than or equal to I j plus plus. ఓకే, ఇందులో ఇప్పుడు మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, నాట్ println, we need to write print like star. ఓకే, తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్, మనకి న్యూ లైన్ కోసం. ఓకే, ఎలాగైనా మనకి ప్రాబ్లం లేదు. సో లూప్ని క్లోజ్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంది, ఐ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5. కండిషన్ కరెక్టే. ఐ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా అప్డేషన్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ అంటే సంథింగ్ ఈ లూప్ ఎంట్రీ గేట్ నుంచి, ఫర్ లూప్ ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకు ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలి. దట్ మీన్స్ ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ హియర్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఐ అనేది అప్డేట్ అవుతుంది. సో ఫర్ లూప్ రూల్ అది. అలాగే ఫర్ లూప్లో ఇక్కడ కూడా సేమ్ మనకి ఏం జరుగుతుంది, ఈ స్టేట్మెంట్ లోపల అంటే ఈ ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ వరకు ఉన్న స్టేట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత జే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో చూద్దాం. ఐ వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, కండిషన్ కరెక్ట్, లోపలికి వస్తుంది. జే వాల్యూ 1, జే ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ, దట్ మీన్స్ 1. ఓకే, 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1, కండిషన్ కరెక్ట్, లోపలికి వస్తుంది. స్టార్ ప్రింట్ అవుతుంది. ఒకసారి నేను నార్మల్గా ఇక్కడ ప్రింట్ చేసి చూపిస్తాను. ఎస్, ఓకే, స్టార్ ప్రింట్ చేస్తాను. అండ్ దెన్ నెక్స్ట్ జే వాల్యూ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. జే వాల్యూ అప్పుడు ఏమవుతుంది, 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1, కండిషన్ రాంగ్. కాబట్టి ఆ జే ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే ఎవరున్నారు, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln అని ఉంది. దట్ మీన్స్ న్యూ లైన్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, న్యూ లైన్ ప్రింట్ అయింది. ఐ వాల్యూ ఇప్పుడు అప్డేట్ అవుతుంది. ఐ వాల్యూ 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 5, కండిషన్ కరెక్టే, లోపలికి వచ్చింది. జే వాల్యూ మళ్ళీ ఫ్రెష్గా ఇనిషియలైజేషన్ అవుతుంది. ఆల్రెడీ ఇందాక 2 అయిపోయింది, బట్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా 1కి ఇనిషియలైజేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో జే వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, కండిషన్ కరెక్ట్, లోపలికి వచ్చి స్టార్ ప్రింట్ అయింది. ఓకే, జే వాల్యూ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ 2 అయింది. 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, దట్స్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్టార్ ప్రింట్ అవుతుంది. జే వాల్యూ 3 అవుతుంది. 3 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 2, కండిషన్ రాంగ్, కాబట్టి బయటకు వస్తుంది. బయట న్యూ లైన్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ మనకి పర్టికులర్గా జాగ్రత్తగా గమనించినట్లయితే ఏం జరుగుతుంది, ఐ వాల్యూ 1 అయినప్పుడు మనకి 1 స్టార్ ప్రింట్ అయింది. ఐ వాల్యూ 2 అయినప్పుడు మనకి 2 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఐ వాల్యూ 3 అయినప్పుడు యాజ్ యూజువల్గా 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఎందుకు అంటే మనం ఇక్కడ జేని ఐ వాల్యూతో చెక్ పెట్టాం అనమాట. సో ఐ వాల్యూ ఎంతవరకు ఉందో అక్కడితో లూప్ అనేది ఆగిపోతుంది. సో మనం ఇక్కడ ఇలా మనం ప్యాటర్న్ని ప్రింట్ చేయొచ్చు. ఒకసారి మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందో లేదో చూద్దాం. క్లోజ్ చేస్తాం. సో మనం సేవ్ చేస్తున్నాం కదా, సిరీస్ 1 డాట్ జావా. ఓకే, నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్లో నేను ఈ డ్రైవ్లో సేవ్ చేసుకున్నాను, సిడి స్పేస్ జావా ప్రో. ఓకే, ఇందులో జావా సీన్ కాల్ చేద్దాం మనం. జావా సి స్పేస్ సిరీస్ డాట్ జావా ఎంటర్ చేసాం. సో ఎర్రర్స్ అనేవి ఏమి లేవు. ఒకసారి చూద్దాం. జావా స్పేస్ సిరీస్ 1 డాట్ జావా. ఓకే, సిరీస్ జావా సి స్పేస్
series 1.java or confusing. Let me check. Okay, errors available. Now java space series 1. So our output is like that. అలా మనం అవుట్పుట్ మనం తీసుకురావచ్చు. అలాగే ఇక్కడ ఒకవేళ ఐని 5తో చెక్ పెట్టాం అనుకోండి, సంథింగ్ 5తో చెక్ పెట్టి సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి తీసాను. సో సిరీస్ 1.java series.java. సో ఇప్పుడు 5 స్టార్స్ లైన్లో ప్రింట్ అయినాయి అన్నమాట. ఇక్కడ మనం స్టార్ కాకుండా సంథింగ్ ఏదైనా వేరియబుల్ నేమ్, జే వేరియబుల్ పెట్టామన్నమాట. వాల్యూ ఆఫ్ జే పెట్టామన్నమాట. వాల్యూ ఆఫ్ జే పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, 1 2 3 అనేది మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3. ఇక్కడ ఐని మనం సంథింగ్ అదే ఐ దగ్గర చెక్ పెడితే ఏమవుతుంది, సో 1 1 2 1 2 3 1 2 3 4 అలా మనకి జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలా మనం ప్యాటర్న్స్ని ప్రూవ్ చేయొచ్చు. నెస్టెడ్ ఫర్ లూప్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని ప్రూవ్ చేయొచ్చు. నెస్టెడ్ ఫర్ లూప్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, సిఎస్సి కార్నర్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.